ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ చేస్తూ ఉన్నారు. టన్నెల్ లోపల నీటిని బయటకు పంపుతూ ఉన్నారు అధికారులు. రెస్క్యూ బృందంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు ఉన్నాయి. టన్నెల్ సైట్ దగ్గర 23 మంది ఆర్మీ నిపుణులు నిత్యం పరిశీలిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి బృందాలు శ్రమిస్తూ ఉన్నాయన్నారు కలెక్టర్ సంతోష్. ప్రమాద స్థలిలో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉందని, రెస్క్యూ టీం లోపలికి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది అన్నారు. భారీ మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నామని చెప్పారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కనెక్టివిటీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఉన్నామన్నారు కలెక్టర్ సంతోష్. ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ చేస్తూ ఉన్నారు. టన్నెల్ లోపల నీటిని బయటకు పంపుతూ ఉన్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, టన్నెల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందా? ఎప్పట్లోగా 8 మందిని రెస్క్యూ చేసే అవకాశం ఉందంటారు? మహేశ్వరి, నిన్న ఉదయం 8:30 గంటలకు ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది చిక్కుకున్న వారిని ఆచూకీ కనుక్కునేందుకోసము ఈ యొక్క సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు, తర్వాత యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణికి సంబంధించినటువంటి, తర్వాత నేవీకి సంబంధించినటువంటి యొక్క వాళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళ యొక్క ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రధానంగా ఎక్కడైతే ప్రమాదం 14 కిలోమీటర్ వద్ద జరిగిందని చెప్తున్నారో అక్కడ పైన కూలిపోయినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటర్ కిందికి రావడం, ఆ తర్వాత మట్టి కూలిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక మట్టి నీరు కలిసి వచ్చినటువంటి బురద నుంచి వాళ్ళు బయటికి లోపలికి వెళ్లి రెస్క్యూ చేయడం కాస్త సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్తుందంటే మోకాళ్ళ లోతు వరకు ఈ యొక్క నీళ్లు, బురద నడుము వరకు ఉండేటువంటి క్రమంలో అది తీసేస్తే తప్ప ఇక్కడ వాళ్ళను ఎక్కడున్నారనేటువంటి ఆచూకీ కనుక్కునేటువంటి పరిస్థితి లేదు. దానికోసం వాళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 4 టీంలకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ గానీ, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలే ఇంకా యొక్క సర్చ్ కొనసాగుతుంది. అయితే మొత్తంగా 5 మోటార్లు, 700 హార్స్ పవర్ సంబంధించినటువంటి మోటార్లు నిరంతరంగా వాటర్ ను డివాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా అవి ఒక నిమిషానికి వచ్చేటువంటి యొక్క వాటర్ 3700కు సంబంధించిన లీటర్లు బయటికి విడుదల చేస్తున్నా కూడా అందులో బురద ఉండడం కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఏ రకంగా ఆ యొక్క వాటిని బయటికి తీయాలనేటువంటి దాన్ని నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ప్రధానంగా ఆక్సిజన్ వాళ్లకు ఏదైతే మోటార్ ఉందో, మిషన్ ఉందో, ఆ మిషన్ కి అటువైపు ఉండి వాళ్ళు పడి ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఎప్పుడు వ్యర్థాలను బయటకు తీసేటువంటి యొక్క బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ కూడా దాంట్లో ఇరుక్కుపోయినటువంటి సందర్భంగా దాని నుంచి కూడా మట్టిని బయటకు తీసేటువంటి కానీ బురద తీసేటువంటి అవకాశం లేకపోవడంతో ప్రధానంగా మాన్యువల్ గానే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో పైనుంచి మళ్ళీ కూలిపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పి లోపలికి పోయించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మనతో చెప్పడం జరిగింది. ప్రధానంగా మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారనేటువంటి ఆచూకీ తెలియకపోవడంతో గంట ఇక్కడ ఉత్కంఠభరితంగా మారింది. వాళ్ళని ఎప్పటి వరకు తీసుకొస్తారనేటువంటి దానిపైన ఇంకా స్పష్టత లేదు. మహేశ్వరి, అయితే విజయ్ భాస్కర్, ఇప్పటికే మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని కూడా వాళ్ళు సమీక్షించారు. వారు ఏమంటున్నారు? వాళ్ళు ఎప్పటికప్పుడు అధికారులకు ఈ రకంగా మనం చేయగలిగితే ఏమైనా వాళ్ళని బయటికి త్వరగా తీసుకురాగలుగుతామా అనే దానికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎటువైపున ఉన్న నిపుణులైనా తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని కోరుతాము. కాబట్టి అట్లాంటి నిపుణులు ఎక్కడున్నారో గుర్తించండి అని చెప్పి వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే అట్లాంటి అన్వేషణలో ఉన్నారు. 2 రకాల ఆలోచన చేశారు. మొదట వాళ్ళ పాటుకు ప్రతి గంటకు 2 గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తూ ప్రధానంగా మొదలు ఒక ఆలోచన చేశారు. ఎక్కడైతే స్పాట్ జరిగిందో ఆ స్పాట్ కు పైనుంచి ఒకవేళ హోల్ తీసేసి అక్కడ ఉండేటువంటి మట్టిని ఒకవేళ తొలగించగలిగితే మనకు అక్కడ ఉండేటువంటి అందులో చిక్కునేటువంటి 8 మందిని మనం రెస్క్యూ చేయగలుగుతాం అనేటువంటి దాని ప్రస్తావన వచ్చింది.
కానీ అక్కడ ఆ సమావేశంలో పాల్గొనేటువంటి నిర్వాహకులు మాత్రం అది సాధ్యం కాదని చెప్పడం జరిగింది. వెంటనే ఇంకొక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒకవేళ టన్నల్లో ఎక్కడైతే మనం చెప్తున్నటువంటి 12 కిలోమీటర్లకు పోగలుగుతున్నాము, కేవలం 500 మీటర్ల మధ్యలోనే ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేసి ఒకవేళ అక్కడ సైడ్ నుంచి మళ్ళొకసారి రంధ్రం చేసి అక్కడ పోయేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విధంగా చేస్తే అది ఈ యొక్క రెస్క్యూలో మరొక ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాకు రావడంతో ఇక అంతిమంగా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే, అక్కడ ఉండేటువంటి నీటిని డీవాటరైజ్ చేయడం, అక్కడ ఉండేటువంటి బురదను మొత్తం తొలగిస్తే తప్ప అక్కడ లోపల చిక్కుకునేటువంటి వారి యొక్క ఆచూకీని కానీ వాళ్ళను బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి దానికి మాత్రం కన్క్లూజన్కి రావడంతో ఆ యొక్క పనిని ఎంత త్వరగా చేయగలుగుతాము, అవసరం కూడా అదనంగా ఇంకో ఒక 100 HP మోటార్లను అదనంగా బిగించగలుగుతామా లేదనే దానిపైన మాత్రం వాళ్ళు తర్జన పడుతున్నారు. మంత్రులు ఇంకా ఇక్కడనే ఉన్నారు. ఇంకా ఎవరైనా నిపుణులు ఉంటే కూడా వాళ్ళను ఇక్కడ రప్పించేందుకోసము వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అవసరం అనుకుంటే నేవీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకోవాలనేటువంటి విధంగా గజయితగాళ్ళు ఇంకెవరైనా లోపలికి ఈజీగా పోగలిగేటువంటి అనుభవం ఉంటే వాళ్ళని కూడా చూడమని కూడా చెప్పడం జరుగుతుంది. మహేశ్వరి, అయితే విజయభాస్కర్, SDRF, NDRF తో పాటు ఇప్పుడు ఆర్మీ కూడా అక్కడికి చేరుకునింది. అయితే సహాయక చర్యలకు బురదతో కూడినటువంటి ఆ మట్టి నీరంతా కూడా ఇబ్బందిగా మారుతుంది అనేసి అంటూ ఉన్నారు. మరి ఆ నీటినంతా తొలగించడానికి ఎలాంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అని, అలాగే ఎంతమంది సిబ్బంది అక్కడ ఉన్నారు ఇప్పుడు? మహేశ్వరి, మామూలుగా ఇది దాదాపు 14 కిలోమీటర్ దగ్గర జరిగింది కాబట్టి ఆ యొక్క బురదను ఇంత దూరం తీసుకురావడానికి ఒకవేళ వేరే ప్రత్యేకమైనటువంటి వాహనం చేస్తా అంటే మొత్తం ఇక్కడ లోకో ట్రైన్ ఏదైతే పనిచేస్తూ ట్రాక్ ఉంటుంది. ఒకవేళ అక్కడి నుంచి ఒకవేళ వాటర్ ను అదనంగా పంపించి దాన్ని బయటికి తీసుకురాగలుగుతాం అనేటువంటి దాన్ని కూడా కొంచెం ఇబ్బందిగా మారినట్టు చెప్తున్నారు. అసలు వాళ్ళకే ఒక క్లారిటీ రావటం లేదు. ఉండేటువంటి బురదను తొలగించడానికి మాన్యువల్ పద్ధతిగా కాకుండా అదనంగా ఏం చేయగలము అంటే ప్రధానంగా ఒకవేళ కొద్ది మొత్తంలో బురదతో పాటు బయటికి వాటిని అంతా పంపి చేసేటువంటి అదనపు మోటార్లు ఏమైనా బిగించాలన్నా అనే దానిపైనే ఇప్పుడు వాళ్ళు కీలకంగా ఆలోచన చేస్తున్నారు. మహేశ్వరి, అయితే మరోవైపు నుంచి కూడా వీరు సొరంగం తవ్వాలి అన్న ఆలోచన వచ్చిందన్న మాటలు కూడా వినిపించాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వీరు అందులో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటకు తీసుకురావడానికి ఇంకా ఏమైనా ఫర్దర్ ప్లాన్స్ ఏమైనా అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? అంటే మొత్తంగా అధికారులు గాని మంత్రులు ఎవరైతే ఉన్నారో నిపుణులతోనే ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదించడం గానీ, ఈ కంపెనీ ప్రతిని ఎవరైతే రాబిన్ గానీ ఇక్కడ జేపీ కంపెనీ చాలా అనుభవమైనటువంటి కంపెనీ, రాబిన్ కంపెనీ దాదాపు 3000 కిలోమీటర్ల మేర తాము ఒక టన్నల్ నిర్మించినాము. ఇంకోటి డీవాటరైజ్ చేసేటువంటి దాంట్లో నిపుణులైనటువంటి కంపెనీ కూడా వీటికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిపించారు. కానీ అతను మంత్రితో చెప్తున్నటువంటి సందర్భంలో కూడా మనం అక్కడే ఉన్నాం. వాటర్ తీసుకురావడానికి కోసం మేము ఏదైతే చెప్తున్నామో 3700 లీటర్లు పర్ మినిట్ కు మేము బయటకు పంపించగలుగుతున్నాం. ఇప్పటికీ 5 ప్లేస్లలో 5 మోటార్లను 150 హార్స్ పవర్ కలిగినటువంటి 5 మోటార్లు అంటే దాదాపు 700 హార్స్ పవర్ కలిపినటువంటి యొక్క మోటార్లను మనం ఇక్కడ ఎరెక్ట్ చేశాం. కాబట్టి దాన్ని ఎంత వీలైతే అంత మొదలు ఆయన చెప్పింది 4-5 గంటల్లో వాటిని తీసేయగలుగుతామని చెప్పారు. అప్పుడే కొంచెం సంశయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు మీరు 4-5 గంటల్లో తీసేయగలిగితే ఇది మోర్ దెన్ ఎనఫ్ అన్నారు. కానీ ఆ తర్వాత ఇది సాధ్యమా కాదా అనేటువంటి దానికి వచ్చినప్పుడు మాత్రం లోపలికి NDRF బృందాలు కానీ వాళ్ళ లోపలికి పోయిన తర్వాత మాత్రం ఆ బురద తీయడం ఇబ్బందికరంగా అవుతుంది. ఒక క్షణంలోనైతే అక్కడ ఉండేటువంటి కొంత చీస్తున్న క్రమంలో మరొకసారి కూలిపడడంతో వాళ్ళు వెనక్కి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.